మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన మగపులి సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తూ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఆడతోడు కోసం వందలాది కిలోమీటర్లు నడుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా మీదుగా నెల క్రితం బయలుదేరిన పులి నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాను దాటుకుంటూ జనగామ జిల్లాలోకి ప్రవేశించింది. యాదాద్రి భువనగిరి మీదుగా జనగామ జిల్లాకు చేరుకుంది. సాధారణంగా మగపులులు భాగస్వామిని వెతుక్కుంటూ రోజుకు 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవని, పగటిపూట విశ్రాంతి తీసుకుని సూర్యాస్తమయం సమయంలో వేట సాగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పులి తన ప్రయాణంలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ మీదుగా వెళ్లినప్పటికీ దానికి ఆడపులి తారసపడలేదు. దాంతో అడవులు, నదులు, వాగులు, వంకలు దాటుతూ ప్రయాణం కొనసాగించింది. సాధారణంగా పులులు తమ భాగస్వామిని ఆకర్షించడానికి చెట్లపై గోర్లతో గీతలు పెట్టడం, మూత్రం ద్వారా వాసనను వెదజల్లడం వంటి సంకేతాలను ఉపయోగిస్తాయి. శారీరక బలాన్ని బట్టి పులులు తమ భాగస్వాములను ఎంచుకుంటాయి. అయితే ఈ పులికి ఇప్పటికీ భాగస్వామి దొరక్కపోవడంతో అది నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు అమర్చే విద్యుత్ తీగలు, ఉచ్చులు ఈ పులి ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆడతోడు కోసమే కాకుండా కొన్ని సందర్భాల్లో ఆహారం కోసం ఆవాసం మార్చుకునేందుకు కూడా పులులు తాము నిర్దేశించుకున్న భౌగోళిక పరిధి దాటి వస్తాయి. 42 కిలోమీటర్ల పరిధిలో అది నివసిస్తుంది. ఆ 40 కిలోమీటర్ల పరిధిలో అది నివసిస్తుందని ఎందుకంటానంటే టైగర్ ఈజ్ ఎ లోన్ ఎనిమల్. అది ఎప్పుడైనా సింగిల్గా బతుకుతుంది. అది ఆ 42 కిలోమీటర్ల అంటే స్క్వేర్ కిలోమీటర్స్ దాని ఆవాసం ఉంటుంది. ఈ ఆవాసం డిస్టర్బ్ అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే దానికి కావాల్సిన ఆహారం ఫుడ్ ఏవైతున్నదో తను తినదగ్గ జంతువులన్నిటి కూడా వేటగాళ్ళు సంహరించడం వల్ల వాటికి ఫుడ్ లేదు. దానివల్ల ఏమైందంటే ఆవాసం దెబ్బతిని ఇతర ప్రాంతాలకు రావడం అనేది జరుగుతుంది. ఈ 42 కిలోమీటర్లు దాటి వస్తున్నదంటే, తన పరిధి దాటి వస్తున్నదంటే అక్కడ దానికి సూటబుల్ ఆవాసం లేదన్నట్టు. అది సంతానోత్పత్తికి దానికి కావాలనుకున్నప్పుడు ఆడది మాత్రమే మగదాన్ని వెతుక్కుంటూ వస్తుంది. మరి ఎట్లా వెతుకుతుంది? ఇష్టం తిరుగుతుందా అంటే లేదు. ఏ పులి అయితే 42 స్క్వేర్ కిలోమీటర్ల మగ పులి కానీ ఆడపులి కానీ నివసిస్తుందో ఆ స్క్వేర్ 42 కిలోమీటర్లో అది హద్దులు ఏర్పాటు చేసుకుంటుంది. ఎట్లా హద్దులు అంటే ఒక విధమైనటువంటి యొక్క స్రావము, ఆ స్రావాన్ని అక్కడక్కడ దాని చుట్టూరు అది స్రవిస్తుంది. 2024లో జానీ అనే పులి కూడా ఇలాగే తెలంగాణలో 300 కిలోమీటర్లు ప్రయాణించిన ఉదంతాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో సంచరిస్తున్న పులి కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచే వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.